మీరు హనుమాన్ చాలీసా ఎన్నోసార్లు చదువుంటారు. హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా చదవటం వల్ల మనకు వచ్చే గుణాలు గాని, మనకు ప్రధానంగా అలవరుచుకునే ఒక మంచి విషయాలు గాని అంటే ఏం కలుగుతాయి? మీరు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చాలా ఉంది కాబట్టి. అండ్ బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అగాచ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాభవేత్. హనుమ అంటే చాలా అనమాట. ఈ 8 వచ్చేస్తాయి. ఇది సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామికి ఇచ్చిన వరం. అష్టసిద్ధినవదితికే దాత అసవర దీన జానకీ మాత. బుద్ధి, మంచి బుద్ధి అన్నమాట. బలం, శరీరంలో బలం. యశో అంటే యశస్సు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండం కాదు, మనకు అవసరం ఉన్నప్పుడు వచ్చేస్తుంది. ఆ స్వామి ఇచ్చేస్తారు. ఆపదామ హత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ విధంగా అన్నమాట. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అంటే భయం లేకుండా నిర్భయ, అరోగతాం మంచి ఆరోగ్యం, అగాచ్యం అంటే గ్రాస్పింగ్ పవర్. ఒక మనిషి వచ్చాడనుకోండి, ఇమ్మీడియట్ గా వీడు మంచివాడా చెడ్డవాడు తెలిసిపోతుంది మనకి. ఒక 5 నిమిషాలు మాట్లాడి చూస్తే కూడా అర్థమైపోద్ది అనమాట. వీళ్ళతో మనం స్నేహం చేయొచ్చా చేయకూడదా, మనం పక్కన పెట్టేద్దామా తెలిసిపోతుంది అనమాట. అగాచ్యం వాక్ పట్టు మంచి వాక్. హనుమత్ స్మరణ కృతజ్ఞ శుద్ధితో హనుమ అంటే చాలండి, ఇవన్నీ వచ్చేస్తాయి. అది సనాతన ధర్మం వైపు ఇప్పుడు యువత చాలా దూరం అయిపోతుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని అంటున్నారు. మీ అభిప్రాయంలో ఏం చెప్తారు మీరు? సనాతన ధర్మం వైపు యువతకి సరైన గైడ్ లైన్, ఒక మార్గం చూపిస్తే అద్భుతంగా దూసుకెళ్ళిపోతారు. ఈ రోజు నేను చూస్తున్నానండి, మా వాళ్ళు ఎంత అంటే మాకు గైడ్ లైన్స్ లేక బేసికల్ గా ఏంటంటే ఇవాళ రేపు ఎవరికి వాళ్ళు స్వార్థం పెరిగిపోతుంది అనమాట. నాకు ఏ ఉప్పు ఏదో ఇంట్లో ఏమన్నా వస్తువులతో తక్కువైనా అంటే దానం వేస్తే పోద్ది అంటారు. అది కాదు కదా. సనాతన ధర్మం అంటే ఏంటండి? సనాతన ధర్మం అంటే సనాతనం అంటే దీనికి పుట్టుగా మరణము, సీజన్, బర్త్, డెత్ ఏమీ లేదు. సనాతనం అంటే శ్వాస తీసుకునే ప్రతి జీవి, దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్ అన్నమాట. శ్వాస తీసుకునే ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమం ఏంటంటే సనాతన ధర్మం. నాకు పుట్టినరోజు ఎలా జరుపుకోవాలో తెలియదు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా కమ్యూనిటీ హాల్లో ఒక రోజు రాత్రి 12 కేక్ కట్ చేశారు. నాకు తెలియదు, చేసుకున్నాను. తర్వాత ధర్మం తెలిసిందే. మహానుభావులు చాగంటి గారు చెప్పారు పుట్టినరోజు ఎలా జరుపుకోవాలనేసి. చాలా బాధపడ్డాం. మనకు తెలియక మనం చేసేసుకుంటాం అవన్నీ. నేను తెలిసిన తర్వాత యువత చాలా బాధపడి చేంజ్ అయిపోతూ ఉంటారు. ఏంటి పుట్టినరోజు జరుపుకోవాల్సిన విధానం? పుట్టినరోజు అనేది ఖచ్చితంగా జరుపుకోవాలి. ఖచ్చితంగా జరుపుకునేటువంటి రోజు ఏదన్నా ఉందా అంటే పుట్టినరోజు. ఆ రోజు ఉదయమే లేచి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. తలకి నూనె పెట్టుకుని ఆవు పాలలో బెల్లం వేసుకోవాలి. బెల్లం నిల్వ దోషం ఉండదు. ఆవు పాలల్లో బెల్లం వేసుకుని తూర్పుకు తిరిగి 3 సార్లు ఆచమనం తీసుకుంటే వచ్చే సంవత్సరం దాకా ఏదన్నా దోషాలు కానీ గండాలు కానీ ఉంటే తొలగిపోతాయి అన్నమాట. పుట్టినరోజున చక్కగా తలకి నూనె పెట్టుకుని స్నానం చేసి ఇంటిలో దేవుడికి దండం పెట్టుకుని, కులదైవం అని ఉంటుంది కదండి, ఆ స్వామికి దండం పెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని ఆలయానికి వెళ్ళి వచ్చి తల్లిదండ్రులకి పాదాలు మొక్కి, నీకు ఐశ్వర్యం ఉందా ఏదన్నా దానం చేయి, లేకపోతే ఒక గడ్డి తీసుకెళ్లి గోమాతకి పెట్టి ప్రదక్షిణాలు చేయండి. గోమాత సకల దేవతా స్వరూపం గోమాత. సో గోమాతకి ప్రదక్షిణం చేయండి. ఇది పుట్టినరోజు జరుపుకునే విధానం. ఈ రోజు తప్పకుండా సప్త చిరంజీవులను స్మరించుకోవాలి. హస్వద్దామ, బలి, వ్యాసుడు, విభీషణుడు, హనుమంతుడు, కృపాచార్యుడు, పరశురాముడు. ఇది పుట్టినరోజు జరుపుకునేటువంటి తీరు. కానీ ఇవాళ చూస్తున్నాం ట్యాంక్ బండ్ పైన అక్కడికి నాకు చాలా బాధ కలుగుద్ది అనమాట చూస్తుంటే. ఏంటి అసలు ఆ రంగులు కొట్టేసుకుని రకరకాల షేపుల్లో రకరకాల డిజైన్స్ లో ఇలా కోసేసేసుకుని, అంటే తెలియక పాపం. అంటే మనకి ఎలా ఉంటుందంటే అంటే ఒక శిల్పి చెప్తారంట, ఏంటన్నా ఏం చేస్తున్నావు అంటే ఒక రాయిలో ఆల్రెడీ విగ్రహం ఉంది కాకపోతే ఆ వేస్టేజ్ తీసేస్తున్నాను అనేసి. ఆ విధంగా మనం కూడా వేస్టేజ్ తీసేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఆ యొక్క సనాతన ధర్మాన్ని చూడొచ్చు అనమాట. సో ఆ వేస్టేజ్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. నాలో కూడా చాలా వేస్టేజ్ ఉండేది, ఇంకా ఉంది, తీయాలి. అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనం ప్రతి మనిషిలోనూ కూడా పరమాత్మని చూడగలుగుతాం. హని గారు, మీరు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ధార్మిక కార్యక్రమాలు అంటే నాకు ఒక మనిషిగా పుట్టడం నా అదృష్టం అండి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ లోకంలో. కొన్ని చెమటతో పుడతాయి, కొన్ని భూమిని చీల్చుకుని పుడతాయి, కొన్ని
తల్లి గర్భంలో ఉండి పుడతాయి. సో ఆ విధంగా ఒక మనిషిగా పుట్టడం అనేది చాలా చాలా విశేషం అన్నమాట. సో మనిషికి మాత్రం స్వరపీఠిక అనేది ఉంటుంది. కాబట్టి మన కర్తవ్యం అంటే ఏదో స్వామి నాకు కల్పించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను అంతే. ఇందాక చెప్పినట్లుగా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా భాగ్యనగరంలో హైదరాబాద్ లో ఏదో ఒక గృహం నందు కానీ ఒక ఆలయం నందు కానీ కంపల్సరీ ఉంటుంది. ఎక్కడన్నా కానీ మనం భాగ్యలక్ష్మి టెంపుల్ చేసాం చార్మినార్ లో, అదే విధంగా ఒక చిన్న నేను చెప్తాను అర్థం కూడా అంటే అర్థం మొత్తం చెప్పలేం కదా హనుమాన్ చాలీసాది. మనం దాని భావన ఏదన్నా ఒక మంచి విషయం చెప్తాం ఆ రోజు అనమాట. 5 సార్లు హనుమాన్ చాలీసా, ఇంతకు ముందు 11 సార్లు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే టైం కన్సర్న్ ఎక్కడెక్కడి నుంచో రావాలి జనం అందరూ కూడా ఒక టెంపుల్ కి. మనం హైదరాబాద్ మొత్తం చేస్తాం. సో ఎక్కడైనా కానీ అందరు రావాలి, అందరం కూర్చుని 5 సార్లు హనుమాన్ చాలీసా చేసుకుని దండకం చదివి సో ఒక మంచి మాట ఏదన్నా చెప్పుకుని ప్రతి శనివారం అది చేస్తామండి. అదేవిధంగా ప్రతి మంగళవారము కూడా 108 ప్రదక్షిణాలు చేస్తాం అన్నమాట ఒక ఆలయంలో రామనామంతో ప్రతి మంగళవారం. ఇది కూడా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి అవుతుంది అనమాట. మనకి పహాడీ హనుమాన్ నేనేంటంటే బాగా డెవలప్ టెంపుల్స్ కి వెళ్ళనండి. ఏదైతే దూపదీప నైవేద్యం అవ్వట్లేదో ఆ టెంపుల్స్ కి వెళ్ళి అక్కడ మేము కర్ర సేవ చేస్తాం, అంటే క్లీనింగ్ చేస్తాం. టెంపుల్ అంతా పరిశుభ్రం చేసేసి చుట్టుపక్కల పిలిచి అయ్యా నువ్వు ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ, నువ్వు ఇది అని వాళ్ళకి చెప్పేసి ఇంకా మనం చిన్న చిన్నగా సేవ చేసి అక్కడ డెవలప్ అయిపోయినాక ఇంకో టెంపుల్కి వెళ్ళిపోతాం. అలాగే చాలా టెంపుల్స్ చేసాం అప్పుడు దాకా అనమాట. ఆ విధంగా వేరే టెంపుల్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ టెంపుల్లో అక్కడ చుట్టుపక్కల అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి పిలుచుకుని రావడం. ఫస్ట్ మనమే సేవ చేస్తాం, దాని తర్వాత ఇంటింటికి వెళ్ళి ఒక టీం వెళ్తే ఇంటింటికి పిలుస్తుంటే మనం సేవ చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా వస్తారు. పిల్లలు బాగానే అండి, పిల్లల్లో ఏంటంటే ఏం ఉండదు, కళ్ళకప్పలు టక్ 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 చేసేస్తూ ఉంటారు అనమాట. అందరం కూడా ఉత్సాహంగా చేసేసి అందరికీ కూడా ఏదైనా ఒక రిఫ్రెష్మెంట్ అనమాట, సమోసా తెప్పించేసి పిల్లలందరికీ పెట్టేసి ఒక ఆదివారం అలాగా టెంపుల్ క్లీనింగ్ లో చాలా చాలా బాగుంటుందండి. ఒక పాత టెంపుల్ ఏదైనా తీసుకుని దాన్ని క్లీన్ చేసి అక్కడ మనం హనుమాన్ చాలీసా చేస్తే ఆ పండితుడు కూడా చాలా ఆనందిస్తారు. భక్తులు రాక స్వామికి ఏదో అలంకారం చేయాలని పొంగిపోతూ ఉంటారు పండితులు అనమాట. కానీ వాళ్ళకి ఏం చేయాలి తెలియదు. కాబట్టి ఆ విధంగా మేము చేస్తూ ఉంటాం. అంటే ప్రతి శనివారం ఉదయం ప్రదక్షిణాలు అవుతాయి, సాయంకాలం హనుమాన్ చాలీసా అవుతుంది. ప్రతి మంగళవారం ఉదయం ప్రదక్షిణాలు అవుతాయి, సాయంత్రం లేట్ అయిపోద్ది కదండి, ఇంకా నాకు కుదరదు ఆఫీస్ రీత్యా. శనివారం ఆదివారం సూర్యనారాయణ మూర్తి టెంపుల్లో ప్రదక్షిణాలు అవుతాయి, సూర్య నమస్కారాలు అవి చేస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా ఇంకా మాకు హాలిడే ఉంది అంటే ఏదో ఒక ఇంట్లో 108 సార్లు హనుమాన్ చాలీసా ఉంటుంది ఆ రోజు. మీకు ఇష్టమైన ఆలయం ఏంటి? నాకు ఇష్టమైన ఆలయం అంటే ఆంజనేయ స్వామి ఆలయంలో పహాడి హనుమాన్ టెంపుల్ అండి. అంటే నేను బాగా ఏంటంటే నేను చెప్పాను కదండి, బాగా జనం ఉన్న టెంపుల్స్ అసలు వెళ్ళండి, ఎవరు పట్టించుకునే టెంపుల్స్ కే నేను వెళ్తూ ఉంటాను అనమాట. ఎందువల్లంటే అటువంటి టెంపుల్స్ ఒక్క టెంపుల్ చేస్తే 100 టెంపుల్ అభివృద్ధి చేసినట్టు అనేసి మన శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం అటువంటి టెంపుల్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. బయట వెళ్తూ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు నాకన్నా ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్, ఎవరు పట్టించుకోవట్లేదంటే సరే మనం ప్లాన్ చేద్దాం. అంటే స్వామి అనుగ్రహం, ఇది మనం ఏం చేస్తున్నాం మనం చేస్తున్నాం అన్నది కాదు, ఆ స్వామి మన చేత ఆ సమయంలో అక్కడ చేయించుకుంటున్నారు. మాకు ఎనర్జీ లెవెల్స్ ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చిన శరీరానికి ఏదో ఆయన కృతజ్ఞతగా ఏదో ఇవ్వాలి కాబట్టి మనం చేస్తున్నాం, చేయగలుగుతున్నాం. నా వెనక ఉండేటువంటి మా టీం సభ్యులు అందరూ కూడా చేయూతనిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాగా కొనసాగుతుందండి. మీకు ఇంకా కొంత పర్సనల్ ఒక టాపిక్ అడిగితే, ఆఫీస్ లో ఎట్లా చూస్తారు మిమ్మల్ని? అంటే ఒక అసలు ఆఫీస్ లో ఇదేం ఉండదండి. ఆఫీస్ వర్క్ లాగానే ఉంటాను. అసలు ఆఫీస్ లో వర్క్ చాలా మంది తెలియదు కూడా అసలు. అంటే మామూలుగా అంత డీప్ గా ఎక్కువ మాట్లాడడం అంత మాకు అంటే వర్క్ లోనే ఉంటాం ఎక్కువ కాబట్టి అంత డీప్ గా ఏమి ఉండదు. బట్ అంత జై శ్రీరామ్ అయితే జై శ్రీరామ్ అంటే అంటూ ఉంటాం. అంతా కూడా జై శ్రీరామ్ అని పలకరిస్తాం. మాకు ఏంటంటే ఇది ఆఫీస్ లో ఏంటంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ గౌరవిస్తూ ఉండాలి కాబట్టి నేను అటువంటిది ఎక్కడా కూడా ఎవరిని కూడా హర్ట్ చేయకుండా మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట.